హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే బెల్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను టమాటా సూప్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎండలు అయితే చాలా బాగా ఎక్కువైపోయాయి కదా, ప్రతి ఒక్కరు బయట తిరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మొహం జిడ్డు అయిపోవడం, మొహం మీద పింపుల్స్ రావడం, అలాగే మచ్చలు రావడం ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే మనకు కొంచెం టైం అనేది పడుతుంది కదండి. అలా కాకుండా ఇలా సబ్బు రూపంలో మనం చేసేసుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్ ఏంటంటే మనం వాష్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఏంటంటే అన్నీ మంచివే కదండి. అలోవెరా మంచిది, ఫేస్కి ఆయిల్ పోతుంది, అలాగే జిడ్డు అనేది పోతుంది కదండి. ఫేస్ మీద ఉన్న జిడ్డు పోయి మచ్చలు ఇవన్నీ పోతూ ఉంటాయండి. దానికోసం అయితే మనం ఇగోండి అలోవెరా తీసుకోవాలి, అలోవెరా టమాటా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏంటంటే సోప్ బేసిన్ కూడా తీసుకోవాలండి. ఇక్కడైతే నేను చాలా వీడియోలు అయితే మీతో షేర్ చేశానండి. సోప్ వీడియోలు అయితే ఏంటంటే కాఫీ సోప్ అని, అలాగే బీట్రూట్ సోప్ అని, అలాగే బొప్పాయి సోప్ అని చాలా సోపులు అయితే మీతో షేర్ చేశానండి. అలాగే ఈ ఉంటుంది కదా ఏంటంటే వేపాకు సోప్ కూడాను. ఈ వేసవికాలం మనకి చెమట అనేది ఎక్కువ ఎక్కి మనకి దురదలు అయితే వస్తాయి కదండి, స్కిన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఆ సోప్ కూడా తయారు చేశాను. మేము ఈ సోపులన్నీ వాడతామండి. వాడి యూస్ చేసిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ టమాటీ ఉంది కదా, ఒక 2 టమాటీలు అనేది తీసుకున్నాను. మీరు అంతా సోప్ చేసుకోవాలనుకుంటే అన్ని టమాటీలు తీసుకోవచ్చండి. 2 టమాటీలు అయితే సరిపోతాయి మ్యాక్సిమమ్. మనం 3 సోపులు అయితే వచ్చాయి నాకు 2 టమాటీలకి అయితే. ఇంకా ఈ టమాటీలు ముక్కలు కట్ చేసుకొని అందులో అలోవెరా వేసుకోవాలండి. అలోవెరా టమాటా చూసారు కదా, ఇలా జ్యూస్ లాగా చేసుకున్న తర్వాత వాటర్ అనేది అందులో ఒక స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇలా వాటర్ అనేది వడకట్టుకోవాలి. ఇలా పేస్ట్ అనేది వేయకుండా వాటర్ అనేది వడకట్టుకోవాలండి. ఈ వాటర్ అనేది వడకట్టుకున్న తర్వాత మనము విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, ఈ వాటర్లోనైతే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వేసుకోవాలండి. ఇంకా ఇక్కడ చూసారు కదా సోప్ బేస్. చాలా వరకు నేను పిఎస్ సోప్తోని వీడియో అనేది మీతో షేర్ చేశానండి. అంటే పిఎస్ సోప్ అయితే అందరికీ దొరుకుతుంది కదా అనేసి, కానీ అందులోనైతే ఎక్కువ కెమికల్స్ అయితే ఉండవండి పిఎస్ సోప్లోనే. అందుకోసం పిఎస్ సోప్తోనైతే సోపులు కూడా చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే ఇగోండి ఇక్కడ చూసారు కదా సోప్ బేస్. ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లోని, మీషోలో అన్నిట్లో దొరుకుతుందండి ఈ సోప్ బేస్ అయితే. ఒక్కసారి మీరు ఎలా సోపులు చేసుకొని వాడండి, మీకే తెలుస్తుంది ఎంత ఫ్రెష్గా హోమ్ మేడ్ సోపులు అయితే చేసుకోవడం వల్ల మనకి ఎంత నీట్గా ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో. అలాగే పింపుల్స్ అవి కూడా పోతాయండి. అదే చెప్పాను కదా, ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా మనము ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మన చేతితో మనం చేసుకునేటప్పుడు ఆ సాటిస్ఫాక్షనే వేరండి. ఇంకా ఇక్కడ చూసారు కదా టమాటా అలోవెరా కూడా వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇందులోని మూడు ఐటమ్సే వేసామండి. ఏంటంటే టమాటా, అలోవెరా గుజ్జును వేసాము. ఈసారి అలోవెరా ఇప్పుడు అలా కట్ చేసి వేసేవారు, ఈసారి అయితే అలోవెరా గుజ్జు తీసి దాంట్లో వేసామండి. మీ దగ్గర అలోవెరా లేకపోతే ఇప్పుడు బయట మార్కెట్లో దొరుకుతుంది కదా రెడీమేడ్ అలోవెరా జెల్, అది కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడైతే ఈ సోప్ బేస్ని కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకునే దాన్ని ఇలాగా డబుల్ బాయిలింగ్ మెథడ్లోని మనం కింద వాటర్ పెట్టుకొని వాటర్ మరిగేటప్పుడు ఈ సోప్ బేస్ అనేది వేసి కరిగించుకోవాలండి. చూసారు కదా, మనం బాయిల్ కానీ వాటర్ కానీ బాయిల్ అయిపోతే మొట్టగా ఇలాగా వాటర్గా లిక్విడ్లా అయిపోతుంటుందండి, ఒక జెల్లలాగా అయిపోతూ ఉంటుంది. చూసారు కదా, ఆ ముక్కలన్నీ ఇలా కరిగి ఇలా అవుతుందండి, జెల్లలాగా అయిపోతుంటుంది. ఈ జెల్ అనేది మనము వేరంగా ఈ సోప్ అనేది చేయకపోతే ఇది కరిగిపోయి గడ్డలాగా అయిపోద్దండి. సోప్ కదా, సోప్ బేస్ కదా, వెంటనే మనం చేయకపోతే ఇలాగ సోప్ అనేది చేయకపోతే గట్టి పడిపోతుందండి. ఈ బేస్ కదా, ఈ బేస్ గట్టి పడిపోద్ది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం టమాటా, అలోవెరా, అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది వేసాం కదా, ఇది పేస్ట్ ఇలాగా కలుపుకొని మనము ఇలా సోప్ మౌల్ కానీ లేదా బాక్సుల్లో కానీ లేదా ప్లాస్టిక్ కప్పులు ఉంటాయి కదండి, మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎందులోనైనా వేసుకోవచ్చు. నేను ఇలా వీడియో కోసమని ఇది తీసుకున్నాను కదా, ఇది సిలికాన్ది. ఇది సోపు
వేయడానికని ఈ సిలికాన్ అనేది నేను తీసుకున్నానండి. ఎందుకంటే సోపులు బాగా కనబడతాయి కదా అని తీసుకున్నాను. మీరైతే ప్లాస్టిక్ కప్పులు కానీ లేదా ఐస్ క్రీమ్ కప్పులు కానీ ఇలాంటివి ఉంటే మీరు వేసుకోవచ్చండి. ఏదో ఒక కప్పులోని షేప్ అనేది వస్తే సరిపోతుంది కదండి ఇంట్లో తయారు చేసుకుంటే. నేనైతే ఇలా వీడియో కోసమని ఇలా సిలికాన్ మౌల్డ్ అనేది తీసుకున్నానండి. ఇలా షేప్ బాగా వస్తుంది కదా అని. ఇంకా ఇక్కడ పైన నొరగ వస్తుంది కదా, నొరగ తీసుకుంటే ఏంటంటే బాగా కనబడుతుంది, తీసుకోకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇక్కడ చూసారు కదా సోపులు అనేవి ఎంత బాగా వస్తాయో. ఇగోండి ఇక్కడైతే సోపులు ఎంత బాగా కనబడతాయి తెలుసండి. అలాగే వాడేటప్పుడు కూడా మనకి చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుందండి. ఎందుకంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకునే బదులు ఇలాగ మనము సోపులు రెడీ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఈ సోపులు అనేది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఐస్లా అవుతుంది కదండి. ఈ వేసవి కాలం మనము ఎంత కేర్ తీసుకున్నా జిడ్డు పట్టేసి మొహాలు అయితే బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదండి. ఫేస్ బ్లాక్గా అయిపోయి అలాగే పింపుల్స్ అని అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఈ వేసవికాలంలోనైతే. ఇలాగ టమాటా అనేది చాలా మంచిదండి. ఎందుకంటే టమాటా వల్ల ఫేస్కి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకోసం మనం ఏంటంటే టమాటాని మామూలుగా రాసుకున్నా పర్వాలేదు, అలా రాసుకోవడానికి వీలు కాకపోతే సోప్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడల్లా ఒక సోప్ అనేది తీసుకొని ఫేస్ వాష్ చేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ చూసారు కదా ఇలా నాకైతే ఆ లిక్విడ్కి ఆ సోప్ బేస్కి ఇలాగ 3 సోపులు అయితే అయ్యాయి. ఇంకా ఇక్కడైతే నేను ఇలా మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో మటు నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.